నేర చరిత్ర కలిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు మాజీ ఎంపీ మార్గాని భరత్ పక్కన ఉన్నారని టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. తన రాజకీయ స్వార్థం కోసం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై భరత్ బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం కూటమి నాయకులతో కలిపి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల రాజమండ్రి సిటీలో మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం కార్యకర్తలు నాయకులు లేక వెలవెలబోయి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యిందని, దాంతో అధిష్టానం దొబ్బులు పెట్టడంతో బుర్ర పనిచేయక భరత్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏకేసీ కళాశాల పక్కన హ్యాపీ స్ట్రీట్ నిర్వహించడం వల్ల స్థానిక ప్రజలు, మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆ కార్యక్రమాన్ని హ్యాపీ సండే పేరుతో తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి కోట్లింగాల ఘాటు వద్దకు మార్చారని తెలిపారు. టీడీపీ నాయకుడు వాసిరెడ్డి బాబీ, జనసేన నాయకుడు జామి సత్యనారాయణ మాట్లాడారు. దాస్యం ప్రసాద్, పోలగి పరమేశ్, షేక్ బషీర్, సేనాపతి సత్యబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసిరెడ్డి బాబీ గారు, రవి గారు, అలాగే వీళ్ళే ఉంటారటండి. ఇంకా మంచి వాళ్ళు అన్న లేరట ఆ గోదావరి గట్టి ఏరియాలో. ఆయన చెప్పడం సరే అండి చేయించి మా మీద నెట్టడానికి చూస్తున్నారు ఈ భరతరామ్ గారు. ఒక లేడీస్ పిల్లలు వెళ్ళడానికే బయట వాళ్ళు ఏమైనా అలా చేయరు. వాళ్ళ తాలూకా మనుషులే వాళ్ళు చేసి రౌడీ షీటర్ని పెంచి పోషించి సీతారామకృష్ణ అని నేను నిలబడ్డాను. సీతారామకృష్ణ ఆ రామకృష్ణ ఎవరంటున్నారు? అప్పుడు మీరు చూపించేదే కత్తో లేకపోతే నా పేరు దొంగ మంగళలక్ష్మి అండి. ఏంటి ట్రైనింగ్ పెట్టారండి వాళ్ళ? నాకు ఇప్పటివరకు రాలేదండి. ఏం చేస్తున్నా వైజాగ్లో ఇలాగ ఏటుకు 18 కేసులు ఉన్నాయి. ఏటు ఆ ముగ్గురు లోపలికి ఎలా వెళ్ళారు? ఏ3కి 7 కేసులు ఉన్నాయండి. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్యాలరీ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వీళ్ళు ఎవరంటే సీతారామకృష్ణ ఎవరైతే మార్గాని భరత్ గారు ముఖ్య అనుచరుడు, వాళ్ళ గ్యాంగ్ ఇది అంటానండి. వీళ్ళు 1వ తారీఖున అక్కడికి వెళ్ళి ఈ గలాటా చేసి అసలు అక్కడ ఎవరు రారు, అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారని ఆ జనం చూసారు. ఎంతమంది ఉన్నారా ఆ ఆదివారం పూట? ఎంతమంది ఆనందంగా గడుపుతుంటే ఆయనకి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అసలు బుర్రను మాట్లాడుతున్నాడో లేదో తెలియట్లేదు ఎంపీ. ఏదైతే వీళ్ళు 1వ తారీఖుని ఇక్కడ గలాటా చేసి ఆదివారం, మంగళవారం వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మర్డర్ చేశారు. ఓన్లీ సెల్ ఫోన్ నిమిత్తం అన్నారు, కానీ సెల్ ఫోన్ నిమిత్తం కాదండి. అది వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అన్నీ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా సీతారామకృష్ణ గారే ముఖ్య అనుచరులు. పైగా మన ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు. వాళ్ళు ఇందులో ఎవరంటే ఏ2 ప్రత్యేకంగా ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఆయన పంపించాడు అనుకోవాలా? అక్కడ మేము చేస్తున్న మంచిని చెడుగా చూపించడానికి వీళ్ళందరితో గలాటాలు చేస్తున్నాను అనుకోవాలా? ఏమనుకోవాలన్నది మాకేం అర్థం అవుతుంది. ఈ విషయానికి వచ్చేటప్పుడు నేను ఒక అమ్మాయి చెప్పడం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని. నిజంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు తెలుసుండే అమ్మాయి మా వార్డులో చూసి కూడా ఉండదు. ఎందుకంటారా? పులపర్తి సత్యదేవ్ అన్న వ్యక్తి నాతో పాటు తిరిగేవాడు, నాతో పాటు ఉండేవాడు. దాన్ని ఇవాళ నేను అబద్ధంగా చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. తప్పిదం చేసిన దానికి శిక్ష ఎవరికైనా ఒకటే, నాతో ఉండేవాళ్ళు ఎవరికైతే నాతో సహా కూడా అనేది. నిన్న అమ్మాయితో కూర్చోబెట్టి చెప్పించగల వాసు గారితో ఏ రోజు కూడా మా వెంట వచ్చి సత్యదేవ్ అన్న వ్యక్తి వాసు గారితో ఉండడం జరిగింది తప్ప వాసు గారితో స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ర్యాలీలు వీటిలో పాల్గొనడం అనేది ఎక్కడ జరగని విషయం. ఈ మరకంటు వేస్తే నా మీద వేయాలేమో తప్ప దీంట్లో ఆదిరెడ్డి వాసు గారిని ఇన్వాల్వ్ చేసిన అవసరం అసలు లేనే లేదు ప్రప్రథమంగా. ఎందుకంటే తప్పించుకునే విధానం ఎవరికీ లేదు. ఈ విషయం అసలు వాసు గారికి ఇంతవరకు తెలియని కూడా తెలియదు. ఈ విషయం మీద దాని మీద ఎవరిని కాపాడుతున్నారు, ఎవరు చేస్తున్నారని ఆల్రెడీ దీని మీద స్టేషన్లో చెప్పడం జరిగింది. స్టేషన్లో సీఏ గారు ఒకే ఒక మాట చెప్పారు, బాబీ గారు మ్యాక్సిమం పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం నిలబడుద్ది, లేదంటే వీడి శిక్ష ఎలా కన్ఫర్మ్ అవుద్ది, వాడు కౌన్సిలింగ్ ఇద్దామండి అని చెప్పడం జరిగింది. దీని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మాట్లాడారు. హ్యూమన్ రైట్స్ లేడీస్ ఒక ఆవిడ ఎవరు మాట్లాడారు, ఆవిడ కూడా చెప్పడం జరిగింది. అలాగే నా దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. నా దగ్గర తీసుకొచ్చినప్పుడు రాకముందు కూడా ఇదే సత్యదేవుని, ఇదే మార్గాని భరత్ ముఖ్య అనుచరులు, ఒకరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి ముఖ్య అనుచరుడిగా పిలువబడే సీతారామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్ళి ఒక ఆఫీస్లో సిట్టింగ్ చేసి ఇదే సత్యదేవన్ మా పార్టీలో జాయిన్ అయిపో, నువ్వు కండువ వేసుకో, కేసు అంతా మేము మాఫీ చేస్తామన్న విషయం నాకు తెలిసిన భరత్ గారి దృష్టికి ఇంకా ఇల్లు ఉండదు బహుశా. ఇది వాస్తవం కాదా? నిన్న
ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాత్రికేయ సమావేశం ఏదైతే జరిగిందో ఆ మహిళా సమావేశం ముందు ఒక సోదరి తనకు అన్యాయం జరిగినట్టుగా దానికి ఒక కారణం ఎమ్మెల్యే గారి పేరుని చివరన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం గత 6 నెలల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి 12వ తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ భావిస్తూ వస్తుంది.